ఇక మరొక అంశంలోకి వెళ్దాం. కందుకూరు హత్య ఇది చాలా దారుణం. నేను అసలు యాక్చువల్గా కులాల మధ్య ఈ తగాయిదా గురించి వీటి గురించి ఇప్పుడు మాట్లాడొద్దని నేను అనుకున్నాను, కానీ పరిస్థితి ఇప్పుడు ఎవరి చేతిలో లేదు. అంటే ప్రభుత్వం వైఫల్యమా, పోలీస్ వైఫల్యం వల్ల ఇది మొత్తం కుల రాజకీయంగా మారిందా? కులాలు డైరెక్ట్గా కులాలతోటి కాపు సంఘాల వాళ్ళు వచ్చి విమర్శలు చేసేంత వరకు ఆ హత్య కేసుని ఎందుకు పోలీసులు సరిగా డీల్ చేయలేదు? వెంటనే చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దీని మీద లక్ష్మీనాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్ కళ్యాణే. టీడీపీ పాలనలో కాపు హత్యలు పరిపాటిగా మారాయి. సీఎం చంద్రబాబు, లోకేష్లు A2, A3గా చేర్చాలి వైసీపీ నేతల ధ్వజం. లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు వేరువేరుగా పరామర్శ అంటూ కథనాన్నిచ్చారు. ఈయన వంగవీటి నరేంద్ర, అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా వీళ్ళంతా వెళ్ళారు. సరే, ప్రభుత్వం తరఫున ఇన్నాళ్ళకి హోంమంత్రి గారు వెళ్ళారు. ఆర్థికంగా ఆదుకుంటాం, హత్య చేసిన వారిని వదిలిపెట్టేది లేదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి శిక్ష పడేలా చేస్తాం అంటూ లక్ష్మీనాయుడి భార్య సుజాతకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారట. సీఎం ఆదేశాలతో దారకానిపాడుకు మంత్రులు అనిత, నారాయణ, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కులాలకు చుట్టొద్దు, రాజకీయం చేయొద్దు. ఏంటి కులాల రాజకీయం ఎవరు చేశారు? అసలు ఈ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? కాపు సంఘాల నేతలు కదా ఫస్ట్ దీన్ని ఇష్యూ చేసింది. ఇష్యూ అంటే పోలీసుల వైఫల్యాన్ని, లేకపోతే పోలీసుల దీన్ని తప్పుదారి పట్టించకపోతే వాళ్ళు కదా అడ్డుకుంది. దీన్ని వైసీపీకి ఎందుకు చూడుతున్నారు వీళ్ళు? అసలు కుల రాజకీయం ఎవరు చేశారు? ఇటువంటి శవ రాజకీయాలు కానీ ఇవన్నీ మొత్తంగా అయితే ఇప్పుడు ఈ ఇష్యూ చూస్తే సార్, అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇంకొక ఇద్దరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ముగ్గురిని బైక్ మీద వెళ్తుంటే వాళ్ళని ఫార్చునర్ వెహికల్తో, ఎవరైతే ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఫార్చునర్ వెహికల్తో గుద్ది చంపించడానికి ప్రయత్నించాడు. ఒకళ్ళు చనిపోయారు. ఇది వాస్తవం. ఆ కారులో ఆయన వాళ్ళ భార్య ఇద్దరు ఉన్నారంట. కారులో ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ అండ్ వాళ్ళ భార్య ఇద్దరు ఉన్నారు. సో ఈ అమ్మాయిని ఏదో లైంగికంగా వేధింపులు గురి చేస్తున్న సందర్భంలో వీళ్ళు వాళ్ళని నిలదీశారు. మీరు మా భార్యని ఎట్లా లైంగిక వేధింపులు వాళ్ళ భార్య చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా మనం చెబుతుంది. సో దాని విషయంలో జరిగినటువంటి గొడవకు సంబంధించి అసలు ఇక్కడ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ దీని మీద అసలు రియాక్టే కాల. కానీ రియాక్ట్ అయింది ఎవరు? కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ సంఘాల్లో ఉన్న పెద్దలు ఉంటారు కదా, దాసర్ రాము అనే ఆయన మాట్లాడాడు. ఫస్ట్ కాపు సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినాక ముందు రియాక్ట్ అవ్వాల్సిన ఎవరు? ప్రభుత్వం రియాక్ట్ అయ్యి చెయ్యాలి. ఏది 2వ తారీఖు జరిగింది, అక్టోబర్ 2 జరిగింది సార్. 20 రోజుల తర్వాత వాళ్ళు ఇప్పుడు మేలుకొని వెళ్ళి దీని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు కులాల మధ్య? మీరు వచ్చిన తర్వాత కదా కులాల మధ్య చిచ్చు పెట్టడం. రెండోది, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతేనో, లేదంటే అక్కడ పర్సనల్ గొడవలు ఎవరైనా చనిపోతేనో దళితుడిని చంపేశారని చెప్పి ఆ డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఎంత తాగి రోడ్డు మీద ఎంత నానా హంగామా చేసి ప్రధానమంత్రి మోడీ గారిని, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళని పచ్చి బూతులు తిడితే అతను మీరు సమర్థించి దళితుడిని చంపేస్తారు. ఎవరు? అతను కానిస్టేబుల్తో గొడవ, అది రాజకీయం కూడా కాదు. అతను మెంటల్ ఉందని చెప్పి మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. దాని తర్వాత ఎప్పుడో సంవత్సరం తర్వాత అతను చనిపోతే అతను చంపేశారని చెప్పి ఏదో కుట్ర. రెండోది, అక్కడ ఎవరో ఇద్దరు పర్సనల్ గొడవల మధ్య రేపల్లి దగ్గర అమర్నాథ్ గౌడ్ అనే అతను చనిపోతే బీసీని చంపేస్తారా అని చెప్పి రెడ్లు కంటగట్టేటటువంటి ప్రయత్నం. పల్నాడులో అతను తోట చంద్రయ్య ఓ ఫ్యాక్షనిస్ట్గా ఉన్నాడు, రౌడీ షీటర్ ఉంది. అతను ఆల్రెడీ హత్య కేసుల్లో ఉన్నాడు. అతను హత్య కేసులో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి అతన్ని వాళ్ళిద్దరు ఎవరో గొడవల మధ్య చంపుకుంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పాడి మోసి మరి శవరాజకీయం చేశాడు కదా. ఇట్లా శవరాజకీయాలు, లేదంటే కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటమో చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నవారు అదే కాపు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏమని మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అతను జనసేన సింపథైజర్ అండి. వాళ్ళ వెహికల్ మీద కూడా వంగవీటి రంగ ఫోటో ఉంది. వీళ్ళేమో తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి. జనసేన వాళ్ళని అనేక చోట్ల కొడుతున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా చంపుతున్నారు. మరి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదని అడుగుతారు కదా. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఓట్లు వేయించుకునే ముందు ఏం చెప్పాడు? మీకు కాపు కులం ఫీలింగ్ లేదా, కాపులందరూ నా వెనకాల రావాలి అన్నారు కదా. మీరు అన్నప్పుడు మరి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని చంపేస్తే అది కూడా ఏది మీ పార్టీలో ఉన్న కూటమి నాయకులే. మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని అడుగుతారు కదా. సో మేము ఇక్కడ కులాలకు సంబంధించిన ఇంకోటి, అతను ఎవరో ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో, నేను మొదట అది నమ్మలేదు అతను జనసేన కాదని. మేము జనసేన కోసం ఇంత పెడితే మా మీద ఇట్లా దాడులు జరుగుతుంటే నువ్వు మాట్లాడవా? చివరికి బాత్రూంలో అదేది ఒక జనసేన నేత, మహిళా నేత ప్రైవేట్ వీడియోలు తీయడానికి కూడా తెలుగుదేశం చేస్తే కూడా నువ్వు మాట్లాడవా అని. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఘోరం కదా, మహిళలను రక్షించారు. అదే జనసేన వాళ్ళు ఇంకోటి కూడా పెట్టారు సార్,
పేరు నాని గారు చూడండి కార్యకర్తల కోసం ఆ. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, నువ్వేవో హైదరాబాద్ లో పడుకుంటున్నావు. అసలు ఎంత విచిత్రం అంటే స్పందించకపోవడం ఒకటి, ఎవరైనా ఇట్లా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎదురు కేసులు పెడతారు. ఇప్పుడు శ్రీకాళహస్తిలో జనసేనలు మాట్లాడారని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ మీద కేసు నమోదు చేయించాడు, జనసేన నాయకుడి మీద. అక్కడ కొవ్వూరులో రామారావు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అక్కడ, సో ఇన్ఛార్జ్ పదవిని తీశారు అక్కడ. సో ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళ మీద ఇదిగో తెలుగుదేశం వాళ్ళ ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని జనసేన వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే జనసేన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళనే పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఓకే. ఇప్పుడు ఆ వినూత కేసు ఉందనుకోండి, ఆవిడ మీద హత్య కేసు వచ్చింది, అది ఒక యాంగిల్, దాన్ని పెట్టడానికి మనం ఏమని కాదు. కానీ ఆవిడికి జరిగిన అన్యాయం మీద కేసులు పెట్టినట్టుగా లేరు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టారా? పెట్టలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది కనీసం అడగాలి కదా, ఏంటి ఒక మహిళకి, మా పార్టీ మహిళకి ఇంత అన్యాయం జరిగితే మీరేం చేస్తున్నారని అడగాలి కదా, ఎందుకు అడగలేకపోతున్నారు? అంత బలహీనంగా ఎందుకు అయిపోయాడు ఆయన? పూర్తిగా బానిసత్వం సార్, ఇంకా చెప్పాలంటే బానిసత్వం అనే పదం, బానిసత్వం కంటే ఇంకా పెద్ద పదం ఏమంటే మీరే చెప్పాలి సార్, నాకు అదే అనాలి, ఇంకా అంతకంటే పెద్ద పదం ఏమంటే అదే వాడాలి. లేకపోతే ఏంటంటే ఒక పార్టీ నడుపుతున్నటువంటి అధ్యక్షుడు ఆ పార్టీ వాళ్ళని కొడుతుంటే, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద దాడులు చేస్తుంటేనో, లేదంటే వాళ్ళ మహిళల ప్రైవేట్ వీడియోలు తీస్తుంటేనో, కనీసం మగాళ్ళ మీద స్పందించకపోయినా లేడీస్ మీద ప్రైవేట్ వీడియోలు తీస్తే కూడా స్పందించకపోతే ఎట్లా? ఇప్పుడు చంపేశారు, ఎక్కడన్నా స్పందించాడా? ఇప్పుడు ఆయన పంపించి 2.5 లక్షలు సాయం చేశారంట, ఏది బొలిశెట్టి శ్రీనివాస్ని, అది కూడా ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పుడు పంపించారు దాన్ని. ఇదే ఆ కాపు సంఘాల వాళ్ళు గొడవ చేయకపోతే అసలు ఎవరు పట్టించుకోవడం కూడా కాదు. ఇంకా రోజు జరుగుతుంది. కేసు కూడా పెట్టిన తీరు, దాన్ని ఏదో మర్డర్ కాకుండా రోడ్ యాక్సిడెంట్ గా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేటటువంటి పెట్టారు. అది ముందు కేసు పెట్టింది, అది ప్రమాదంగా చిత్రీకరించేటటువంటి పెట్టారా? అందుకనే కదా సార్ వీళ్ళందరూ రియాక్ట్ అయింది. అదేంది ఇంత ఇష్యూ జరిగితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి చంపడానికి ప్రయత్నించి ఒకళ్ళని చంపేస్తే దారుణం సార్, గుద్ది కారుతో. సో కారు కూడా చూస్తుంటారు మీరు, ఫోటో విజువల్స్, కారు కూడా ఎంత డ్యామేజ్ అయిందో. సో అంత దారుణంగా అతను హత్య చేస్తే ఒక వ్యక్తిని, ఇంకొక ఇద్దరిని కూడా, మొత్తం ముగ్గురు చంపడానికి ప్లాన్ అది. సో జనాలందరూ వచ్చేటప్పుడు తప్పించుకొని పారిపోయారు. ఎందుకు వెళ్తారో అర్థమే కాదు. రైట్, ఓకే. గోపి గారు మీరే ఉంటారు, కుల రాజకీయం, శవ రాజకీయాలు చేస్తున్నది ఎవరు, చేసింది ఎవరు? సార్ ఇది అక్టోబర్ 2న ఇప్పుడు జరిగితే ఇంతకాలం పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల నిజంగానే మొదట కాపు సంఘాల నాయకులు వాళ్ళు స్పందించారండి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గట్టిగా ప్రశ్నించారు, మేమేమి ఎవరికి కమ్మ వాళ్ళకి బానిసత్వం చేయాలా అని మాట్లాడారు. సో ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళంతమంది అంత గట్టిగా మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే అక్టోబర్ 2 నుంచి నవంబర్ 20 వరకు ఏం చేశారు వీళ్ళు? అక్టోబర్ 22 నుంచి. సో ఇంతకాలం ఏం చేశారు వీళ్ళు అనేది ఆశ్చర్యంగా ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ ఇంకో 15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి ఇట్లాంటివన్నీ భరించాలి మనం అని అనుకుంటున్నాడేమో. అది కాపులకి కానీ లేకపోతే జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చాలా నష్టం చేస్తుంది అట్లాంటి విధానం. అంతగా పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో 15 ఏళ్ళు ఇక బాండ్ రాసేసి అగ్రిమెంట్ రాసేసి రాజకీయం చేయడం అంటే మరి దానికోసం ఈయన కొత్తగా పార్టీ పెట్టాల్సిన పని లేదు. తెలుగుదేశంలో జాయిన్ అయిపోయి ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూసి ఆనందించుకోవటానికి అవి చేసుకోవచ్చు. దానికి ఎక్కువ పార్టీ అవసరం లేదు. మరి ఎందుకు ఈయన పార్టీ పెట్టాడో ఆలోచించుకోవాలి. కర్నూలులో స్పీచ్ తోటి లోకేష్ గారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనిపించింది వినేవాళ్ళకి. లోకేష్ గారిని కూడా పొగిడాడు కదా, మర్యాదపూర్వకంగా ఒక మాట అంటే పర్వాలేదు, ఆయన శాఖలు సమర్థుడు అది ఇదని పొగిడాడంటే బహుశా అండర్స్టాండింగ్కి వచ్చేసారా అనేటువంటి డౌట్ అయితే వస్తుంది. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఓకే లైన్ క్లియర్ చేసినట్టుగా అనిపించింది. లోకేషే కాదండి, దేవాంశుని కూడా పొగుడుతాడు పవన్ కళ్యాణ్, అందులో అనుమానం ఏం లేదు. రైట్.